హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఆవాల అన్నం ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా చూపించబోతున్నాను. దానికోసం రెడ్ చిల్లీస్, ఒట్టిమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, చింతపండు అండి. ఆవాలు కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి. ఇవన్నీ ఆయిల్ లేకోకుండా డ్రై రోస్ట్ ఫ్రై చేస్తున్నానండి. ఇలా ఆవాలు చిటపటలు ఆడుతూనే కొద్దిగా హీట్ అవుతూనే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి, చాలా సింపుల్ అండి. చింతపండు కూడా కొద్దిగా తడిగా ఉంటే మిక్సీ పడదు కాబట్టి నేను కొద్దిగా వేడి పెనం మీద అలా 1 or 2 minutes అలా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. సాల్ట్ కూడా సరిపడే తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ మనము గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు కూడా ఇట్లా ఫ్రై చేసుకోవడం వల్ల ఈజీగా పౌడర్ అవుతుంది మిక్సీలో. ఇప్పుడు చూడండి, ఫస్ట్ చింతపండు కాకుండా మిగతావన్నీ వేసి మనం పౌడర్ చేసుకొని వచ్చాము. ఇప్పుడు దీంట్లోకి చింతపండు మొత్తాన్ని యాడ్ చేస్తున్నాను. నేను వీడియోలో చూపిస్తున్న క్వాంటిటీ రెడ్ చిల్లీస్కి ఇంత చింతపండు పడుతుంది. పడితేనే టేస్ట్ ఎక్కువ. ఓకే, ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకొని వచ్చాను, కానీ స్మూత్గా ఉండదండి. చింతపండు మనకు పలుకులుగా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. చూడండి, ఇట్లా పలుకులుగానే ఉంటుంది. ఏం భయపడనక్కర్లేదు. చాలా స్మూత్ ఏం పడదండి. ఇప్పుడు పెన్నం పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు పోపు యాడ్ చేస్తున్నాను పెన్నంలో. తర్వాత ఉద్దిబేళ్ళు కూడా వేస్తున్నాను. ఉద్దిబేళ్ళు ఫ్రై అవుతూనే నేను కొద్దిగా కారం వేసుకుంటున్నానండి. ఇద్దరికే కావాలి కాబట్టి ఈ పౌడర్ మనం స్టోర్ అయినా చేసి పెట్టుకోవచ్చండి. అందుకని ఓకే, ఇంకా కొద్దిగా వేస్తాము అనుకుంటున్నా. కొద్దిగా కనిపిస్తుంది పౌడరు, అందుకని పౌడర్ ఆల్రెడీ చేసి పెట్టా కదా, అది ఇంకొద్దిగా కలుపుతున్నాను. ఇంకా రిమైనింగ్ పౌడర్ డబ్బాలు ఎత్తి పెట్టుకొని మనం ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఇలా తిరువాత వేసుకొని వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు ఇది ఫ్రై అయినాక వేడి అన్నం వేసాను. ఇది ఇప్పుడే చెయ్యి పెట్టి కలపడం లేదండి, కాలుతోంది. చల్లగా అయ్యాక నీట్గా గడ్డలు లేకోకుండా కలుపుకుంటున్నాను. కొద్ది కారం కూడా పక్కన తీసి పెట్టుకున్నాను. ఒకవేళ